Daily. Taste the Daily. మన పనిని మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటూ పోతామంటే చాలా సందర్భాల్లో చెల్లుబాటు కాదు. పక్కనోళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళ స్ట్రాటజీల్ని గమనించాలి. మన స్పీడ్ తో పోలిస్తే వాళ్ళెంత, మన స్పీడ్ ని వాళ్ళెప్పుడు అందుకోవాలి అంటూ చిన్న చూపు ఉండకూడదు. కొన్నిసార్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రేసులో వెనకబడక తప్పదు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటారా? చూసేద్దాం పదండి. ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలే కాదు, ఆ తర్వాత చేయబోయే సినిమాల్లోనూ హిట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు సీనియర్లు. నెక్స్ట్ ఇయర్ మన శంకర వరప్రసాద్ గారు విశ్వంబరతో జనాలను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర వరప్రసాద్ గారు సెకండ్ హాఫ్లో వెంకటేష్ చేసే హంగామా మామూలుగా ఉండదంటూ ఆల్రెడీ ఫిల్మ్ నగర్లో టాక్ షురూ అయింది. మరోవైపు ది మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ ని త్రివిక్రమ్తో చేస్తున్నారు వెంకీ. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కు పీస్ట్ రెడీ అంటున్నారు క్రిటిక్స్. ఇటు మైల్ స్టోన్ మూవీ కోసం రెడీ అవుతున్నారు నాగ్. రీసెంట్ గా రజనీకాంత్ కి విలన్ గా మెప్పించిన కింగ్ నెక్స్ట్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. శివ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నారు. పక్కా ప్లానింగ్ తోనే మూవ్ అవుతానంటున్నారు నాగ్. బాలకృష్ణ లైనప్ మామూలుగా లేదు. ఇప్పుడు అఖండ తాండవం పనుల్లో ఉన్నారు. వెంటనే గోపీచంద్ మలినేనితో సినిమా ఉంది. ఆ వెంటనే బాబీ మూవీ ఉంటుందనే వార్తలున్నాయి. రజనీకాంత్ జైలర్ 2లోనూ బాలయ్య మ్యాజిక్ చేయబోతున్నారు. సీనియర్ల ఈ లైనప్ చూసి మరింత అలర్ట్ అవుతున్నారు యంగ్ స్టార్ హీరోలు. ఏమాత్రం కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా రేస్లో వెనకబడతామనే భయం వెంటాడుతోంది వాళ్ళని అన్నది క్రిటిక్స్ అబ్జర్వేషన్.